హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపీటెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ నెస్ట్ మినీ సెకండ్ జనరేషన్ అయితే అన్బాక్స్ అయిపోతున్నాం. అలాగే ఫుల్ సెటప్ కూడా చూద్దాం, ఎలా యూస్ చేయాలి, దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కూడా చూద్దాం. దానికన్నా ముందు నేను ప్రైస్ గురించి అయితే చెప్పాలి మీకు. సో ఎందుకు ప్రైస్ లాస్ట్లో కాకుండా ఫస్ట్లో చెప్తున్నానంటే ఒక రీజన్ అయితే ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 2499 రూపాయలు అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. సో దివాళీకి ఒక 2 days ముందు మా ఫ్రెండ్ ఏం చేశాడంటే నాకు ఒక లింక్ పంపించాడు అనమాట. అంటే అరే ఫ్లిప్కార్ట్ లూట్ ఉంది ఇందులో, సో గూగుల్ నెస్ట్ మినీ లింక్, దాంతోపాటు ఒక స్మార్ట్ బల్బ్ లింక్ కూడా పంపించాడు. సో రెండు లింక్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి ఫైనల్ ప్రైస్ చెక్ చేయమన్నాడు. సో నేను చేస్తే నాకు 1600 సంథింగ్ ఎంత వచ్చిందనమాట. సో అప్పటికి కూడా నాకు తక్కువకే వచ్చింది. అంటే దాని ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మనకు 2500 అయితే ఉంది, నాకు 1600కి అయితే వచ్చింది. సరే వాడు చెక్ చేశాడు, వాడికి ఎంత వచ్చిందంటే సో మీరు షాక్ అవుతారనమాట. 324 రూపాయలకి ఏమో వచ్చింది సంథింగ్. అరే ఎలా రా ఇంత తక్కువకి వచ్చింది అని అడిగితే, ఏమోరా మేబీ నాకు కూడా తెలియదు, మేము ఇంకేదో లూట్ అంటున్నావు, మేబీ దీనివల్ల ఏదన్నా ఫ్రాడ్ ఏదైనా ఉందో, లేకపోతే సంథింగ్ అకౌంట్స్ ఏమన్నా హ్యాక్ అవుతాయేమో అని చెప్పి నేను వద్దురా నేను పెట్టను అని చెప్పాను. వాడు పర్లేదురా నేను పెట్టేస్తానని చెప్పి పెట్టేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు అనమాట. సరేరా ప్లేస్ చేశాను అని చెప్పాడు. సరేలే అని చూద్దామని చెప్పా. అందుకే దీని గురించి వీడియో చేయలేదు, ఎందుకంటే మేబీ అది ప్లేస్ అయినా కూడా మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుందేమో, మన వరకు రాదేమో అనుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు నేను కూడా షాక్ అయ్యాను. ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట, అన్బాక్సింగ్ కూడా చేశాను. ఇది ఒక మిరాకిల్, ఇంత తక్కువకి ఎలా వచ్చిందో మరి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫుల్ సెటప్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ నెస్ట్ మినీ సెకండ్ జనరేషన్ అయితే అన్బాక్స్ అయిపోతున్నాం. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో దీని ఫీచర్స్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఓకే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అయితే వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ యూట్యూబ్ మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, గానా మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, క్యాలెండర్ కంట్రోల్ చేయొచ్చు, గూగుల్ డియో నుంచి కాల్స్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫిలిప్స్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉన్నాయి, సో స్మార్ట్ బల్బ్స్, సో వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు, నెట్ఫ్లిక్స్. అలాగే సో ఇది ఓవరాల్గా మొత్తం గూగుల్ అసిస్టెంట్ అయితే వర్క్ అవుతుంది. ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసి తర్వాత ఫుల్ సెటప్ అయితే చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. డిషా. సో ఫ్రెండ్స్, మనం బాక్స్ని అయితే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ గూగుల్ నెస్ట్ మినీ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో ఇదనమాట గూగుల్ నెస్ట్ మినీ. సో చూడ్డానికైతే చాలా బాగుంది. సో మనకి ఇక్కడ పవర్ అడాప్టర్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మైక్ ఆన్ ఆఫ్. సో మైక్ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ ఉందన్నమాట గూగుల్. ఇంకా బాక్స్ కానీ ఓపెన్ చేస్తే సో ఒక అడాప్టర్ అయితే ఉంది మనకు. సో ఇది కూడా జీ ఫర్ గూగుల్. సో మన కేబుల్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇది ఛార్జ్ చేసుకోవడానికి సో కేబుల్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మన నార్మల్ ఫోన్స్కి అయినట్టయితే కాదు, ఒక మాన్యువల్ గూగుల్ నెస్ట్ మినీ అయితే ఎలా సెటప్ చేయాలి అని చెప్పి. సో ఇది మీకు మీ ఇంట్లో వైఫై ఉంటేనే వర్క్ అవుతుంది. సో మనం ఫోన్ అయితే కనెక్ట్ చేయలేం, కాకపోతే గూగుల్ హోమ్ నుంచి అయితే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. యాప్ అయితే మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు గూగుల్ నెస్ట్ మినీ అలాగే మీ ఫోన్ ఒకే వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా గూగుల్ నెస్ట్ మినీ సెటప్ చేయాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ హోమ్ని అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ పవర్ కార్డ్ ద్వారానే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పవర్తోనే దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు దీనికి బ్యాటరీ ఉండదు, అలాగే మీరు పవర్ బ్యాంక్స్ పెట్టినా కూడా ఇది వర్క్ అవ్వదు. సో మీరు పవర్ కేబుల్ ఎప్పుడు ఉండాలి, పవర్ సప్లై అయితే ఎప్పుడు దీనికి ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మేబీ దీంట్లో బ్యాటరీ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండే. అలాగే సో ఇప్పుడు మీరు ఈ ఫోన్ కూడా మీకు సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి, అలాగే మీరు యూజ్ చేసే ఈ నెస్ట్ మినీ కూడా సో సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి. సో అప్పుడే ఈ రెండు వర్క్ అవుతాయి. సో మీరు గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే మనం గూగుల్ మినీని అయితే ఆన్ చేద్దాం. సేమ్ వైఫైకి కనెక్ట్ అయిన తర్వాత మీరు గూగుల్ హోమ్ ఓపెన్ చేసి గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి, ఏ మెయిల్తో అయితే మీరు లింక్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి. సో ఇక్కడ మీరు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ ఒక నిక్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ నిక్ నేమ్ని అలాగే మీ అడ్రస్ని కానీ మీరు ఇస్తే తర్వాత మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో తర్వాత మీకు లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. సో మీరు లొకేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఇప్పుడైతే మనకు గూగుల్ అసిస్టెంట్ అయితే సెటప్ అయింది. ఇప్పుడైతే మనం వాయిస్ అయితే మ్యాచ్ చేయాలి ఉంటుంది. ఓకే గూగుల్, ప్లే మై వర్క్ ప్లేలిస్ట్. ఓకే గూగుల్, వేర్ ఈస్ ది నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్? హే గూగుల్, రిమైండ్ మీ టు బై ఫ్లవర్స్. Hey Google, what time is the sunrise? సో మీరు మీ వాయిస్ని అంతా మ్యాచ్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అగ్రి మీద క్లిక్ చేయండి వాయిస్ రిజల్ట్స్ని తీసుకోవడానికి. ఇక్కడైతే మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ కానీ ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా మీకు నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లా ఏమన్నా అకౌంట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా నాట్ నో మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత కంటిన్యూ చేయండి. మీరు కాల్స్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు కాబట్టి మీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ వెరిఫై అయిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు లివింగ్ స్పీకర్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. Hello, I'm your Google Assistant. I'm here to help. To learn a few things you can do, continue in the Google Home app. ఏదన్నా ఆన్సర్స్ అడగచ్చు. సో రిమైండర్స్ పెట్టుకోవచ్చు, అలారమ్స్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత మనము లివింగ్ రూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లివింగ్ రూమ్ ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు వాల్యూమ్ ఇక్కడ నుంచి కూడా తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ కానీ మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ తగ్గుతుంది. మీరు చూడొచ్చు రెండిట్లో కూడా మనకు వాల్యూమ్ అనేది తగ్గుతుంది. లైట్ కూడా పెరుగుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్. సో ఇప్పుడైతే మనం ప్లే చేద్దాం. హే గూగుల్, వాట్స్ ద వెదర్ ఇన్ చిన్నగొట్టిగల్లు? Right now in Chinnagotti-Gallu it's 23 degrees and cloudy. Today there'll be scattered showers with a forecast high of 24 and a low of 21. సో ఇలా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలంటే అడగవచ్చు, ఏదైనా సాంగ్ ప్లే చేయాలన్నా చేయొచ్చు. హే గూగుల్, ప్లే ఎనీ తెలుగు సాంగ్. Sure, here's a Wink music playlist called Telugu Top 20. ఇలా పాజ్ చేయొచ్చు, అలాగే ప్లే కూడా చేయొచ్చు. వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. సో స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీకు మైక్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో పవర్ కేబుల్ ఎప్పుడు కనెక్ట్ చేసి ఉండాలి, ఇది ఒకటే అనమాట మనకు డ్రాబ్యాక్. ఇంకా సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి. మనం ఇంట్లో స్మార్ట్ బల్బ్స్ కానీ స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదన్నా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి, ఇది ఒకటే అనమాట. అలాగే మనకి ఇంకా గూగుల్ తెలిసిందే, గూగుల్ అసిస్టెంట్ మనం ఫోన్లో ఎలా అయితే యూజ్ చేస్తాం, సో అలాగే మనం ఏదైనా చేయొచ్చు అనమాట. హే గూగుల్, ప్లే బాహుబలి సాంగ్స్. Playing the album Bahubali, the beginning on Wink Music. Hey Google, play Saho. Playing the album Saho on Wink Music. Hey Google, play Aravinda Sameta. Playing the album Aravinda Sameta on Wink Music. Hey Google, play Butta Bomma song. Butter Bomma by Arman Malik Shaw. Playing on Wink Music. సో ఇదనమాట గూగుల్ నెస్ట్ మీ గురించి. సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది ఇది. ఇక్కడ సాంగ్ని అయితే మనం స్కిప్ చేయలేం, అలాగే మనం ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి పెట్టుకోలేము అనమాట, మనం ఎలా అయితే ఫోన్లో అయితే పెడతామో.
సాంగ్ ప్లే చేస్తే మొత్తం వినాల్సిందే, లేదా మనం నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఒక చాలా ఈజీగా ఉందన్నమాట. మనం ఈజీగా సెర్చ్ చేయొచ్చు. సో మనం ఎలా అయితే మనం మొబైల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయితే యూస్ చేస్తాం, గూగుల్ అసిస్టెంట్ మనకు చాలా యూస్ఫుల్ అనమాట. ఇది స్మార్ట్ బల్బ్స్ కూడా మనం ఇందులో నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. హే గూగుల్, వాట్స్ యువర్ ఏజ్? I was launched in 2016, so I'm still fairly young. Super good. Hey Google, put the value at 50%. సో ఇలా కూడా మనం వాల్యూమ్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. హే గూగుల్, పుట్ ది వాల్యూమ్ అట్ 100%. హే గూగుల్, పుట్ ది వాల్యూ అట్ 0. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రోడక్ట్ కూడా నేను చూపిస్తున్నాను మీకు. గూగుల్ నెస్ట్ మినీ సెకండ్ జనరేషన్ ప్రైస్ చూడొచ్చు మీరు. సో 274 మనకు ఇంక్లూడ్ జిఎస్టీతో 324కి అయితే వచ్చింది. సో 324 రూపాయలు. సో కావాలంటే మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు, 14th November 2020. ఫ్రెండ్స్ చూసారు కదా గూగుల్ నెస్ట్ మినీ ఎలా సెటప్ చేయాలి అని చెప్పి. సో చాలా బాగుంది అనమాట. ఇది మనకు ఎలా అయితే మనం ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ యూస్ చేస్తామో సేమ్ అలాగే. సో మనకు కన్వీనియంట్గా ఉంటుంది యూస్ చేసుకోవడానికి. ఖచ్చితంగా మనకు సేమ్ వైఫైతో అయితే సేమ్ డివైస్ అయితే కనెక్ట్ అయి ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, సో దీంట్లో మన బ్యాటరీ లేదు, అలాగే మనం పవర్ బ్యాంక్తో కూడా మనం యూస్ చేయలేం. సో పవర్ కార్డ్తోనే మనం యూస్ చేయాలి. సో ఇది ఒక మైనస్ అనమాట ఇందులో. అలాగే జనరేషన్ 1లో వచ్చేసరికి మనకు తెలుగు సాంగ్స్ అన్ని ప్లే అవ్వడం లేదనమాట. అంటే నేను ప్రీవియస్వి చెక్ చేశాను ఒకసారి. సో ఇప్పుడైతే మనకు అప్డేట్ కాబట్టి ఇది సెకండ్ జనరేషన్ కాబట్టి సో మనకు తెలుగు సాంగ్స్ కూడా మీరు వింక్ మ్యూజిక్ కానీ పెట్టుకుంటే ప్రతి ఒక్కటి అయితే ప్లే అవుతుంది. అలాగే మీకు యూట్యూబ్ ప్రీమియం అకౌంట్, అలాగే స్పాటిఫై, గానా, సావన్ ఇవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇందులో. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.